ఈరోజు సూర్యోదయానికి ముందుగానే నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. అది కూడా కట్టెల పొయ్యి మీద 20 మెంబర్స్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము. ముందుగా పూర్ణాలు కంప్లీట్ చేసుకొని తర్వాత బెల్లం గారెలు వేసాము. ఇవి ఎంత బాగా క్రిస్పీగా ఫ్రై అయితే అంత తేనె ఎక్కువగా లాక్కుంటాయి. తర్వాత కర్రీస్ కోసం గుత్తి వంకాయ, దొండకాయ ఫ్రై, పన్నీర్ క్యాప్సికమ్ కాజు కర్రీ కోసం ముందుగా పన్నీర్ని వేయించి వాటర్లో వేసుకోవటం వల్ల స్మూత్గా అవుతుంది. ఇలా పన్నీర్ వేయించి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఉల్లిగారెలు కూడా చేశాను. ఇలా ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు ఇలా కట్టెల పొయ్యి మీద అయితే కొంచెం ఈజీ అవుతుంది, అలాగే త్వరగా కూడా అయిపోతుంది. స్టవ్ దగ్గర నించొని ఇవన్నీ కుక్ చేయడం అంటే చాలా కష్టం. కాజు పన్నీర్ కర్రీ చేసి తర్వాత గుత్తి వంకాయ, ఫైనల్గా బిర్యానీ కూడా చేశాను. మిగిలిన కుకింగ్ అంతా కింద కిచెన్లో చేశాను. ఎండ ఎక్కువ అవ్వటం వల్ల కంప్లీట్గా 9 ఐటమ్స్ చేశాను. ఉల్లిగారెలు, బెల్లం గారెలు, పూర్ణాలు, దొండకాయ ఫ్రై, పన్నీర్ కూర, గుత్తి వంకాయ కూర, బిర్యానీ, పులిహోర, ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ కూడా.